జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 15వ వీడియో. ఈ వీడియోలో భార్యాభర్తల మధ్య వివాహ బంధం చిరకాలం కలకాలం నిలిచి ఉండడానికి పరస్పర వ్యామోహం ఆవశ్యకతను చర్చిస్తాను. ఈ ఛానల్లోని ప్రతి వీడియోలో విడాకుల చట్టాన్ని రద్దు చేయాలి అని చెబుతున్నాను. అభిప్రాయ భేదాలు ఉన్న భార్యాభర్తలు కలిసి ఉండలేనప్పుడు విడాకులు తీసుకోకుండా ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. భార్యాభర్తల మధ్య చిగురించిన ప్రేమ అక్కడే నిలిచిపోరాదు. వివాహమైన నూతన దంపతుల మనసుల్లో మొదటి రాత్రితో ప్రేమ గాఢంగా స్థిరపడాలి. స్థిరపడుతుంది కూడా. 3 రాత్రులు పూర్తి అయిన తర్వాత ప్రేమ సరిపోదు. ఒకరిపై ఒకరికి ఆ ప్రేమ క్రమంగా పెరిగి పరస్పర వ్యామోహంగా మారాలి. వ్యామోహం అంటే శృంగారం కోసం తపన కాదు. ఒకరు లేకుంటే రెండవ వారు బ్రతకలేనంత ప్రేమే వ్యామోహం. అంటే ఒకరు చస్తే రెండో వారు కూడా చావాలి అని నా అభిప్రాయం కాదు. భౌతికంగా లేకపోయినా మనసు నిండా వారు నిలిచిపోయి ఉండాలి. వారి స్థానంలో మరొక వ్యక్తికి చోటు ఉండరాదు. పోయిన వారి కోసం పోనవసరం లేదు. ఉన్నవారి కోసం బ్రతికి తీరాలి. భార్యాభర్తల స్థానాలు మాత్రం మరొకరికి ఇవ్వరాదు. అదే వ్యామోహం అంటే. పుత్ర వ్యామోహం, ధనం మీద వ్యామోహం, పదవి వ్యామోహం అలాంటిదే భార్యాభర్తల పరస్పర వ్యామోహం. ఈనాడు కుటుంబ సభ్యుల మధ్య అంటే అత్తాకోడళ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకుంటున్న అభిప్రాయ భేదాలకు, తగవులకు భార్యాభర్తల మధ్య వ్యామోహం లేకపోవడమే. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ నిజం. మనిషికి దేని మీద వ్యామోహం అనేది పనికి రాదు అని పెద్దలు ప్రవచిస్తుంటారు. నిజమే. వ్యామోహం అనేది ఎవరికి ఎవరి మీద కానీ దేని మీద కానీ పనికిరాదు. కానీ భార్యాభర్తలకు మాత్రం ఆ సూత్రం వర్తించదు. భార్యాభర్తల మధ్య ప్రేమ వ్యామోహంగా పరిణమించినప్పుడే వారి జీవితం స్వర్గతుల్యం అవుతుంది. అటువంటి జీవితం కొన్నాళ్లైనా చాలు. పరస్పర వ్యామోహం లేని జీవితాలు ఎన్నాళ్ళు జీవించినా వృధానే. అరిషడ్వర్గాల్లో ఒకటి మోహం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి అరిషడ్వర్గాలు. అంటే మనిషి లోపలి శత్రువులు. జై హింద్, జై సీతారాం.